విజయవాడ రూరల్ అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంబాపురంలోని 87 సర్వే నంబర్ పైన ఉన్న 2160 గజాల అగ్రిగోల్డ్ భూమిని అక్రమంగా తన పేరు మీద రాయించుకున్నారు. అధికారుల సహకారంతో అగ్రిగోల్డ్ భూమికి సర్వే నంబర్ మార్చి తన పేరు మీదకు రాయించుకున్నట్లు తెలుస్తోంది. 2018లోనే ఈ భూమిని సిఐడి అటాచ్ చేసింది. అయినా తన అధికారంతో ఆ భూమిని తన పేరు మీదకు మార్చుకున్నారు. కబ్జా చేసిన ప్రాంతంలో ప్రహరీ గోడ నిర్మించారు. నారాయణపురానికి చెందిన ఒక వ్యక్తి భూమిని సైతం తన పేరు మీద రాయించుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా అంబాపురంలోనే 33/3 సర్వే నంబర్లో ఉన్న 56 సెంట్ల భూమిని సైతం జోగి రమేష్ అనుచరులు కబ్జా చేశారని బాధితులు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ను ఆశ్రయించారు. రైట్, మాజీ మంత్రి జోగి రమేష్ భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అంబాపురంలో భారీ ఎత్తున భూ కబ్జాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది మాజీ మంత్రి జోగి రమేష్. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాధితులు ఎవరెవరు వస్తున్నారు మన దగ్గరికి? థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు అధికారం ఉంది కదా అనేసి ఏదైనా చేయొచ్చు అనే సామెతలాగా మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ రూరల్ పరిధిలో గల అంబాపురం గ్రామంలో చూసుకుంటే కనుక సర్వే నంబర్ 87, ఆ సర్వే నంబర్ లో 2160 గజాలు వచ్చినప్పటికీ అది అగ్రిగోల్డ్ భూములు అన్నమాట. దానికి సిబిఐ కూడా అటాచ్మెంట్ చేసింది. అయితే ఈ విషయంలో అయితే కనుక ఎవరికి తెలియకుండా సర్వే నెంబర్ మార్చి, అంటే 87 సర్వే నెంబర్ సబ్ డివిజన్ మీద మార్చి అతని అంశాల మీద, అతని కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ జోగిరాము, జోగి రమేష్, వాళ్ళ రాజీవ్, వీళ్ళ ముగ్గురు పేరు మీద కూడా బదిలీ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ ఒక్క కబ్జానే కాకుండా అంబాపురంలోను 33/4 సర్వే నంబర్లు 56 సెంట్లు బాధితులంతా కూడా వాళ్ళది కూడా ఇదే పరిస్థితుల్లో కూడా సర్వే నెంబర్ వేరే సర్వే నెంబర్ వేయడం జరిగింది. వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని కనీసం బాధితులను ఎవరైతే ఉన్నారో ఆ భూముల్లో కూడా అడుగు పెట్టకుండా భయభ్రాంతికి గురి చేస్తారు అనేది కూడా మా బాధితులు మన దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. అయితే ఇదే విషయంలో చూసుకుంటే కనుక 96, 97, 98 ఈ సర్వే నెంబర్, అంటే ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కలిసి మొత్తం అందరూ కలిసి ఒక భూమిని సొసైటీగా ఏర్పడి భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అయితే అందులో కొంత భాగాన్ని ఓపెన్ ప్లేస్ వదిలేదు. ఆ ఓపెన్ ప్లేస్ ను కూడా జోగి రమేష్ అనుచరులు కూడా కబ్జా చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు అగ్రిగోల్డ్ ల్యాండ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు అనేది సర్వే చేయకుండాను, మండల సర్వేలు కానీ జిల్లా సర్వేలు కానీ సర్వే చేయకుండా ఏ విధంగా చేశారనే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్ట్రార్ కానీ, అలాగే ఎంఆర్ఓ కానీ, అప్పట్లో పనిచేసిన 2022లో పనిచేసిన ఎంఆర్ఓ, అలాగే సబ్ రిజిస్ట్రార్, వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కయ్యి ఈ రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక సునీల్, ఇక్కడ అగ్రిగోల్డ్ ల్యాండ్ అసలు మామూలుగా చూసుకుంటే కనుక అవ్వ వెంకటరామారావు పేరు మీద ఉన్నప్పుడు అతను అగ్రిగోల్డ్ ల్యాండ్స్ మొత్తం అంతా కూడా సిబిఐ అటాచ్ చేయడం జరిగింది. అలాంటి అటాచ్ చేసే భూములు కూడా ఈ రోజు దాకా కూడా ఎవరు దాన్ని టచ్ చేయడం కూడా సాధించలేదని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే కనుక ఇతను ఆ భూమి మీద కన్నేసి సర్వే నెంబర్ మార్చి, అంటే 87/1 లేదా 87/2 సర్వే నెంబర్ మార్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా కనుక సత్యనాపురం చెందిన బ్రాహ్మణులు అతను వచ్చి రాజరాజుల పేరు ఎక్కడున్నారు దాకా కూడా కబ్జా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళంతా కూడా బాధితులంతా కూడా మన ప్రైమ్ లైన్ ఆఫీస్ రావడం జరిగింది. ఈ ఎక్స్క్లూజివ్ ఈ వార్త మాత్రం మనమే టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అయితే సునీల్, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కనుక ఇతను అధికారం, అంటే మంత్రి అయిన తర్వాత లాస్ట్ 2 years లో కూడా చూసుకుంటే కనుక ఇతను చాలా భూ కబ్జాలు చేశాడు. అంటే ఒక టైంలో కానీ, లేకపోతే ఇక్కడే కానీ, తర్వాత వచ్చి ఇబ్రహీంపట్నం పరిధిలో కానీ చాలా భూములు కబ్జా చేశాడు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మనం ఆయన జోగి రమేష్ ఫోన్ కూడా ట్రై చేయడం జరిగింది. అయితే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా జరుగుతుంది సునీల్. రైట్ మధు, అయితే జోగి రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కనబడుతుందని అంటున్నారు. కానీ ఆయన అనుచరులు కానీ, లేదంటే ఇది ఆరోపణ, నింద లేదా నిజమా అనేది వాళ్లే బయటకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన తరపు నుంచి ఎవరైనా దీనిని అడ్డుకునే, లేదంటే దీనిని ఖండించే పరిస్థితి ఏమైనా కనబడుతుందా? కానీ ఇప్పటి వరకు కూడాను వాళ్ళ వైసీపీ నాయకులు కానీ, లేకపోతే అతను అనుచరులు కానీ ఎవరో కూడాను ఇది మేము కబ్జా చేయలేదు, ఇది మాకు సంబంధం లేదు అని కనీసం చెప్పడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఎవరో కనిపించట్లేదు. అయితే బాధితులు మాత్రం మా స్థలాలను కబ్జా చేశారు, మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఏదో 100-200 గజాలు కొనుక్కున్నాము, ఒకప్పుడు ఇదంతా కూడా బురదమయంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే విజయవాడకి కలిసిపోయింది. అంబాపురం అనేది విజయవాడ చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. రోడ్డు అవతల విజయవాడ, ఈ రోడ్డు అవతలకు వచ్చాక విజయవాడ రోడ్లు పడింది. దానివల్ల భూమి రేట్లు కూడా భయంకరంగా పెరగడంతోనూ ఈ జోగి రమేష్ ఎవరైతే అనుచరులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఈ భూములలో కన్నేయడం జరిగింది.
జరిగింది. అయితే ఈ బాధితులు కూడా 2-3 సార్లు వెళ్ళి కలవడం చేసినా కూడా కనీసం స్పందించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సునీల్. రైట్ మధు. నేను విజయవాడ వాస్తవ్యురాలని, కేదారేశ్వరపేటలో ఉంటాము. మేము 1991లో అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ 33/4లో మేము ల్యాండ్ కొనుక్కున్నామండి నక్కాపోలయ్య దగ్గర. అది రిజిస్టర్డ్ మేము 10వ నెలలో రిజిస్టర్డ్ చేయించుకున్నాం. అయితే ఈ మధ్య మేమిద్దరం ఎంప్లాయీస్ అవటం వల్ల ఏమైందంటే రీసెంట్గా మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలిసింది. ఎంప్లాయీస్ అవటం వల్ల మేమేంటంటే ఇక్కడికి రావడానికి కూడా సరైన వసతి లేకపోవటం వల్ల సరే రిటైర్డ్ అయిన తర్వాత మేమేదో పిల్లలకి ఏదో ఇల్లు కట్టించుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈ స్థలాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాం. కానీ 1 సంవత్సరంన్నర క్రితం అనుకుంటా ఒక షెడ్ వేశారు. వేస్తే ఆ షెడ్ వేసిన వాళ్ళతో మేము మాట్లాడాం. ఏమనంటే ఏంటండి మీరు మా స్థలంలో వచ్చి మీరు షెడ్ వేశారు, ఇది సరైన పద్ధతి కాదు కదా అని అంటే అతను ఏమన్నాడంటే మాకు తెలియదండి, మాకు వేరే వాళ్ళు అమ్మారు, మేము కొనుక్కున్నాం, మేము నష్టపోయామండి అని అన్నారు. అదే అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇక్కడికి వచ్చి మా స్థలంలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఇబ్బంది పెడుతున్నారు. మా స్థలం మేము చూసుకొని వెళ్ళటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుతున్నామండి. నా పేరు మోహన్ అండి. మా ఫాదర్ పరశురామయ్య గారు 1991 మే నెలలో ఇది అంటే నక్కాపోలయ్య గారికి 33/4 అనే సర్వే నెంబర్లో దర్శి కృష్ణమూర్తి గారి దగ్గర, ఆయన దర్శి కృష్ణమూర్తి గారికి ఎకరం 23 సెంట్ల ఆస్తి 33/4లో. ఆయన 78లోనే అరౌండ్ ఆ సంవత్సరంలో ఒక 56.5 సెంట్లు కొనుక్కున్నాడు నక్కాపోలయ్య గారు. ఆయన అప్పుడు 56.5 సెంట్లని ఫ్లాట్లుగా విభజించి ఆయన బతికుండగానే విభజించాడు. అందరికీ అమ్మేశాడు. మొత్తం దగ్గర 11 నుంచి 12 మందికి ఈ సైటు ఫ్లాట్లుగా విభజించి అప్పుడే 91 కొంతమంది, 93 కొంతమంది, 97 కొంతమంది, 2002 కొంతమంది, అలాగా ఆయన మొత్తం విభజించి మొత్తం అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత తరుణంలో మేము దాంట్లో మా ఫాదర్ 209 గజాలు ఒక ఫ్లాట్ మేము తీసుకున్నాం. మా నాన్నగారు 91 మే నెలలో కొనుక్కున్నారు. మేము కొనుక్కున్నాం. అప్పుడప్పుడు వస్తున్నాం, వచ్చి చూసుకుంటున్నాం. మేము వీళ్ళు మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఊరిని అలాగ వస్తాం, సరదాగా చూసుకొని వెళ్ళిపోతున్నాం. అంతే. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అప్పుడున్న అంత బురద ఇదంతా అసలు అంత ఫెసిలిటీస్ కూడా లేవు. అప్పుడు మొత్తం పొలంలాగా ఉండి బురదలు బాగా మామూలుగా ఆ దూరం నుంచి చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. గత 2008లో నక్కాపోలయ్య అనే మాకు అమ్మిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన చనిపోయారు. ఆయన 2008లో చనిపోయిన తర్వాత 2010లో ఈ 56.5 సెంట్లుగా ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, నక్కాపోలయ్య గారు కొనుక్కున్న ఒక డాక్యుమెంట్, నాకు ఒక కాపీ, ఒరిజినల్ కాపీ ఉంటుంది కదా, ఆ కాపీని వారసులు ఏం చేశారంటే నా 56.5 సెంట్లని ఎవరో ఒక వ్యక్తికి మరి ఎవరో మాకు ఇప్పుడు నక్కా యాదగిరి మల్లేశ్వరరావు పేరు మీద ఆయనకి జీపీ చేసేది 2010లో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2010 నుంచి సెకండ్ రిజిస్ట్రేషన్, థర్డ్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యా మాకే ఇప్పుడు దీని మీద ఇంకా అవగాహన. మేము 1990లోని ఈ 56 సెంట్లలో మాదొక 200 గజాల స్థలం ఉందండి. ఇది మధ్యలో మేము ఈ వర్షాల వల్ల గుంటలు పడిపోయి ఇక్కడ ఉండడం వల్ల మేము రాలేకపోయాము. అయినా వస్తున్నాము. వస్తుండగా ఇక్కడ ఎవరో కబ్జాదారులాగా ఈ బ్రోకర్లు ఇక్కడ వచ్చి మా తాలూకా మనుషులను కూడా బెదిరించడం జరిగింది. ఎందుకు బెదిరిస్తున్నారని కూడా మేము అడిగాము. మా స్థలాల గురించి మీకేం సంబంధం, మీరెందుకు బెదిరిస్తున్నారని అడిగాము. అడిగినా మేము మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, మాకు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మా వెనకాల ఈ దగ్గరలో వాళ్ళే ఈ స్థానిక మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మాకు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి కొంచెం అనేక రకాలుగా బెదిరించడం జరిగింది. మా స్థలాల్ని వీళ్ళు ఈ అనేక రకాలుగా, ఒక రకంగా కాదు 2-3 చేతులు మారి చేయడం జరిగింది. మాకు పక్కాగా డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. మాకు ఒక పర్మిషను, కోర్టు పర్మిషను ఇది కూడా ఉంది. అది 2012లో ఉంది. పక్కాగా మా దగ్గర అయితే కోర్టు పర్మిషన్ ఉన్నాయి. మాకే ఉన్నాయి స్థలాలు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ మాకే ఉన్నాయి, ఒరిజినల్గా మాకు ఉన్నాయి. కానీ మమ్మల్ని కూడాను మొన్న ఈ 2 రోజుల కిందట మరీ కట్టడాలు జరుగుతుంటే ఏంటి అని అడిగితే మాకు విజేఎస్ వాళ్ళు ఈ పని వర్క్ చేయమని చెప్పారని అన్నారు. నేను సీరం రామారావు గారని విజేఎస్ అధినేత ఆయన కలవడం జరిగింది. వారు 2 రోజుల తర్వాత మాట్లాడదాము, నేను బిజీగా ఉన్నాను అని అన్నారు. సరే, మళ్ళీ ఫోన్ చేయలేదు. అయితే మేమైతే ఎదురు చూసాము, ఎవరు మాకు రెస్పాన్స్ పలకలేదు. పైగా ఇక్కడ
కబ్జాదారులు అనేక రకాలుగా బెదిరించడం జరుగుతుంది. మా స్థలాలు మేము ఎందుకు వదులుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇలాగా అనేక రకాలుగా బెదిరింపులు కబ్జాదారుల యొక్క ఇది ఉంది. మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.